మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. అడుగో అతడే వాల్మీకి, బ్రతుకు వేట అతనికి. అతి భయంకరుడు యమకింకరుడు, అడవి జంతువుల పాలిటి. అడుగో అతడే వాల్మీకి. పాల పిక్కల జంట బలపు తేనెల పంట పండించుకొని పరవశించి పోయే వేళ, ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు, ఒక పక్షిని నేల పూచాడు. జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ, తన గంటిలో పొంగ మనసు కరయంగా. ఆ శోకంలో ఒక శ్లోకం పలికే, ఆ చీకటి ఎదలో దీపం వెలిగే. కరకు బోయడే అంతరించగా, కవిగాతడు అవతరించగా. మనిషి అతనిలో మేల్కొన్నాడు, కడకు మహర్షే అయినాడు. నవరసభరితం రాముని చరితం, జగతికి అతడు పంచిన అమృతం. ఆ వాల్మీకి మీవాడు, మీలోనే ఉన్నాడు. అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం. కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు, బొమ్మ గురుతుగా చేసుకొని బాణ విద్యలో వెలిగాడు. హుటాహుటిని ద్రోణుడప్పుడు తటానుమని తరలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇవ్వన్నాడు. ఎదుట నిల్చిన గురుని పదమంటి ఏమివ్వగలవాడననే ఏకలంయుడు. బొటరవేలి ఉవ్వమన కపటియా ద్రోణుడు, వల్లయన శిష్యుడు చెయ్య ద్రోణుని ముడుపు. ఎరుకలవాడు అయితేనేమి, గురికలవాడే మొనగాడు. వేలునిచ్చి తన విల్లుని విడిచి వేలుపుగా ఇలా వెలిగాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. శబరి, ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి. ఆశ తరుగిడి అడుగు తడబడి రామపాదము కన్నది. పొంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అప్పుడు కనుల నీరిడి ఆ రామ పాదము కడిగినది శబరి, పదమున ఒరిగినది శబరి. ప్రేమ
ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి కోరి కోరి శబరి కొరికిన దూర పండ్లను ఆరగించే ఆమె ఎంగిలి గంగ కన్నా మిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడో ఆ శబరిదెంతటి పుణ్యమో ఆమె ఎవ్వరో కాదు సుమా ఆడపడుచు మీ జాతికి జాతి రత్నములు ఎందరెందరో మీలో కలరి నాటికి అడవిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకు తరగని వెలుగవుతారు ఇలవేలుపులవుతారు